రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఆ ఘటనని మర్చిపోక ముందే మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్ యాక్సిడెంట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటనలన్నింటికీ కూడా జాతక దోషాలే కారణమంటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ రజిత గారు. వీటన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ బ్లడ్ డొనేట్ చేయండి, లేదు అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని చెబుతున్నారు. అసలు ఒకేసారి ఇంతమంది ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు? జాతకాలకి రోడ్ యాక్సిడెంట్లకి ఎలాంటి సంబంధం ఉంటుంది? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రజిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రజిత గారు. నమస్తే అండి. రజిత గారు, అసలు ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. దీనికి కారణాలు ఏంటి అంటారు? జాతక దోషాలే దీనికి కారణమా? ఇక్కడ మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ కానీ, లేదంటే మనకి నీటికి సంబంధించిన ప్రమాదాలు కానీ, ఇలా ప్రకృతి పరంగా కానీ ఏదైనా ప్రమాదాలు జరగబోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా సూచనలు తెలుస్తూ ఉంటాయండి. గ్రహణం సమయంలో నెక్స్ట్ వచ్చే ఒక 6 months ఇలాంటివి ఉండవచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు అనేది కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టు 18 తర్వాత నుంచి గురువు అనే గ్రహం మారింది. గురువు అనే గ్రహం అతిచారంలో మారినప్పుడు, శని వక్రంలో ఉన్నప్పుడు, కుజుడు రాశులు మారినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ 18 తర్వాత గురువు అతిచారంలో మారాడు కాబట్టి ఈ యాక్సిడెంట్స్ అనేవి, సామూహికంగా జరిగే ప్రమాదాలు అనేవి కొంచెం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే యురేనస్ అనే గ్రహం కూడా ఇక్కడ పాల్గొనడం కానీ, కుజరాహువుల కలయిక కానీ, ఇలా మల్టిపుల్గా ఒక గ్రహం వల్ల కాదు, చాలా గ్రహాల ప్రభావం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనకి ఈ ప్రమాదం జరగబోతుంది 2025 అనేది కుజుని శక్తి ఎక్కువగా ఉంటుందని మనం సంవత్సరం మొదట్లోనే చెప్పాం. కుజుడు అనేది రక్తకారకత్వము. అలాగే రోడ్ యాక్సిడెంట్లు, వాహనాలకి సంబంధించి కుజుడిని తీసుకుంటాము. ఇలాంటి సమయంలో క్లియర్గా మనం ఇలా కుజుని ప్రభావం బాగా లేదు అంటే ఇండివిజువల్ జాతకాల్లో కూడా ఎవరికైతే బాగుండదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యాక్సిడెంట్స్కి గురవుతారు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది బయటకు వస్తున్నారు, చిరంజీవుల్లాగా బయటకు వస్తున్నారు, క్షణాల్లో తప్పించుకుంటున్నారు. ఎందుకు తప్పించుకుంటారు అంటే వాళ్ళ జాతకంలో అలాంటి యోగం లేదు కాబట్టి వాళ్ళకి ఏం అవ్వట్లేదు. ఇంకా కొంతమందికి మామూలుగానే అపమృత్యు దోషాలని, ఏదో వాహన గండాలని ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా సామూహికంగా జరిగే దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా చనిపోవడం కానీ, ఏదన్నా ప్రమాదాలు జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి మనం ఒక కార్మిక్ రెమెడీగా తీసుకుంటాం దీన్ని. మన బ్లడ్ డొనేట్ చేయడము, లేదంటే బ్లడ్ టెస్ట్కి ఇవ్వడము, లేదు ఏదైనా హాస్పిటల్లో సేవ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరిగేవి కానీ, మనకి వ్యక్తిగతంగా జరిగే ప్రమాదాలు కానీ చాలా వరకు దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఈ రెమెడీ అనేది కార్మిక్ రెమెడీ కాబట్టి కుజునికి, రక్తకారకత్వం అనేది కుజునికి సంబంధించింది. శని, రాహువు అన్ని గ్రహాలకి సంబంధించిన రెమెడీగా ఇది పనిచేసి మనకి దాని ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. ఒక్క రక్తపు బొట్టు అనేది ఇంత పెద్ద ప్రమాదాలను ఎలా నివారించగలదు? ఇప్పుడు మనకి ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందండి, మన బ్లడ్ అనేది బయటకు వస్తుంది. మనం స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అంటే మనం రక్తం అనేది బయటకు వచ్చింది కదా, అంటే ప్రమాదం జరుగుతుంది కానీ దాని తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు తీవ్రతను తగ్గిస్తాయి. నీకు బస్సులో నిజంగా ఆ ప్రమాదంలో మనం ఉండొచ్చు కానీ చాలా చనిపోవడం అలాంటివి జరగకుండా మనం ముందే బ్లడ్ ఇచ్చాం కాబట్టి అది కుజున్ని శాంతింపజేసి ఏదైనా చిన్న ప్రమాదంగా మారిపోతూ ఉంటుంది. అంటే గుళ్ళలో కూడా కొన్నిసార్లు జంతు బలులు ఇస్తూ ఉంటారు, కోళ్ళని బలిస్తూ ఉంటారు. దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? యాక్చువల్గా జంతు బలి అనేది మనకు కంప్లీట్గా వేరే టాపిక్ అండి. ఏదైనా మనం
ఒక పూజ అంటే ఒక కోరికకు సంబంధించి కోరుకున్నప్పుడు అలాంటి జంతు బలులు అంటే రక్తం, అక్కడ కూడా అదే రక్తం చూపిస్తూ ఉంటారు. అది ఇప్పుడు చెయ్యకూడదు, అలా జంతు బలులు నిషేధము, దానికి మన రక్తానికి డిఫరెంట్ అనేది ఉంటుంది, అలా చేయకూడదని చెప్తారు. కానీ మనం వ్యక్తిగతంగా మనకు అలాంటి కష్టాలు రాకూడదు అంటే మన బ్లడ్డే మనం డొనేట్ చేయాలి జంతు బలిల కన్నా. అంటే జాతక దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటారు. అంటే ఎప్పటికప్పుడు మనం జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకోవడం మంచిదా? ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక జీవి జన్మించిన తర్వాత వాళ్ళు పలానా, ఎగ్జాంపుల్ మనకి మృగశిర నక్షత్రంలో పుట్టారు అనుకోండి, ఆ వ్యక్తికి వింశోత్తరి దశ ఉంటారు. ఏ మనిషి పుట్టినా ఒక జాతకంలోనే కదా పుడతారు. ఆ వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయి, కుజుడు బాలేడా, రాహు బాలేడా, కుజరాహువులు బాలేరా, శని బాలేదా, ఇలా చాలా రకాలుగా మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పలానా టైంలో కరెక్ట్గా ఈ పలానా సమయంలో వీళ్ళకి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇలా ప్రాణాపాయం ఉండొచ్చు అని చెప్పి మనం ముందే తెలుసుకొని దానికి తగ్గట్టు కార్మిక్ రెమెడీస్ ఉంటాయి. దేవునికి మనం హోమాలు, జపాలు, దానాలు, ఏదైనా పెద్ద పెద్ద టెంపుల్స్ విజిట్ చేయడం కానీ అలాంటివైనా చెప్తూ ఉంటామండి. ఏ వ్యక్తికైనా వాళ్ళ జాతకం నుంచి చూసుకుంటే మనకు క్లియర్గా ఏ టైంలో జరుగుతుంది, వీళ్ళకి ఏ టైంలో బాలేదు అనేది తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఉంటే ఆ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. చాలా మంది పిల్లలు కింద పడి దెబ్బలు తగిలించుకోవడం, లేదు అంటే ఏదో ఒక యాక్సిడెంట్లు చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, దానికి కూడా జాతక దోషాలే కారణమా? అవునండి, ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో కుజరాహుల కలయిక ఉండొచ్చు. ఇప్పుడు మనం మీకు ఆస్ట్రాలజీ భాషలో చెప్పాలంటే లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. లగ్నము 3వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి, ఇలా ఇవన్నీ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం అనుకునే టాపిక్లో వీళ్ళకి ఏదైనా వాహన గండాలు ఉన్నాయా, లేదా ఏదైనా పోతుంటే, అప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 4వ స్థానాధిపతి 6లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి వాహనం అనేది ట్రబుల్ ఇస్తుంది. వాళ్ళకి ఆ దశలు నడిచేటప్పుడు, లేదా ఆ ఇంటి నుంచి శని వెళ్ళేటప్పుడు, కుజుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాహన దోషం జరిగి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరుగుతాయి. లేదు ఎవరికైనా 8వ స్థానాధిపతి 3లో ఉన్నారు అంటే కొంతమంది డైలీ వర్క్కి వెళ్ళాల్సి ఉంటుంది, షార్ట్ ట్రిప్స్ ఉంటాయి. ఆ షార్ట్ ట్రిప్స్లో పలానా గ్రహం వాళ్ళకి ట్రాన్సిట్లో వెళ్ళినప్పుడు ఈ 2025 అక్టోబర్ 18 తర్వాత వీళ్ళకి వాహన గండం ఉంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. దానికి తగ్గట్టు మనం ముందే కొన్ని పరిహారాలు చేసుకుంటే మనం చాలా తక్కువ ఇంటెన్సిటీతో, ఆ దేవుని దయ, ఒక్కొక్కరి నమ్మకం, ఒక్కొక్కరి పూజా ఫలితం. ఇప్పుడు మనకు ఆస్ట్రాలజీ నుంచి ఖచ్చితంగా ఇదే జరిగిద్ది అనేది ఉండదండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడుతుంది అని ఒక వాతావరణ శాఖ మనకు చెప్తే మీరు గొడుగు తీసుకెళ్తారు, నేను తీసుకెళ్ళను. మనకి ఇద్దరికీ చెప్పారు కదా, కానీ మీరు గొడుగు తీసుకెళ్ళి ఆ వర్షం నుంచి తప్పించుకున్నారు, నేను తీసుకెళ్ళలేదు, వర్షంలో తడిశాను. జాతకం కూడా అంతే, మీకు ఇలా ఉంది అని చెప్తుంది, దాన్ని నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, నువ్వు ఎంత కర్మని నువ్వు పెడుతున్నావు, ఎంత నమ్మకంతో చేస్తున్నావు అనే నీ కర్మను బట్టి దాని ఫలితం అనేది ఉంటూ ఉంటుంది. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ముహూర్తాలు చూసుకుంటారు, దుర్ముహూర్తం అని, యమగండం, రాహుకాలం, ఇలాంటివి కూడా మనం చూసుకోవడం మంచిదేనా? మనకి ఉన్న ఒక గొప్ప వరం పంచాంగం అండి, చాలా పెద్ద వరం. ఇది వరకు రోజుల్లో ఆ పంచాంగం వల్లే చాలా రకాల ప్రమాదాలు తప్పాయి. అంటే ఈ రోజు ఈ నక్షత్రం ఉంది, ఈ తిథి ఉంది అంటే మన ఎనర్జీ కొంత మనమే చూసుకుంటే నిన్న చాలా హ్యాపీ ఉంటాం, ఈ రోజు మనసు చాలా చంచలంగా ఉంటుంది. అది మన నక్షత్రానికి సంబంధించని నక్షత్రం కానీ, క్షేమతార అని, విపత్తార ఇలా ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి మనం పనులు చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ని బెటర్గా చూడొచ్చు. అస్తవ్యస్తంగా కాకుండా ఒక మంచి పద్ధతిలో, అది పంచాంగం చూసుకొని వెళ్ళడం అనేది మనకున్న ఒక పెద్ద వరం. ఇప్పుడు చాలామంది దీన్ని నెగిటివ్గా చూడొచ్చు, ఇది ఉంటుందా, ఇది చూసుకొని వెళ్ళాలా అని. గాలి అనేది మన చుట్టూ ఉందండి, మనం చాలా ఫ్రీగా పీల్చుతున్నాం. ఇప్పుడు ఒక ఆస్తమా రోగికి కానీ, లేదా ఏదో బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది. మరి గాలి అంతా ఉంది కదా, నువ్వు పీల్చుకో, ఎందుకు పీల్చుకోలేకపోతున్నావు? ఆస్ట్రాలజీ కూడా అంతే, నువ్వు నమ్మి దాని నుంచి వెళ్తే లైఫ్లో ప్రతి బాధని నువ్వు కరెక్ట్గా నీ కర్మను బాగు చేసుకుంటూ ఒక మంచి వేలో, ఒక హెల్దీ వేలో నువ్వు గడపడానికి పంచాంగం ఖచ్చితంగా యూజ్ అవుతుంది.
రక్తదానం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎదుటి వారి ప్రాణాలను కూడా రక్షించుకోవచ్చు అనుకుంటాం కదా. కానీ ఈ రక్తదానం వల్ల అనేక జాతక దోషాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. రక్తదానం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని రజిత గారు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు.